చేపలు ఏం చేపలో చూద్దాం. నాయన రాగండి చేపలు, వాళ్ళకి చేపలు పడ్డాయి. సుమారుగా ఎన్ని కేజీలు ఉంటుంది అబ్బాయి? 4 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది తిని కడుపు అంతా లావుగా ఉంది చూడండి. వేసుకొని అమాంతంగా తింటుంది. పడ్డాయి. ఇది కూడా పొట్ట మామూలుగా లేదు, గట్టిగా ఉంది లావుగా. అసలు గొరక చేపను 1/2 కేజీ చేపను తిని ఉంటుంది. అది మడత పెట్టామంతా నవిలిద్ది. దాంట్లో ఇంకా జగ్గల ముళ్ళులు గిల్లులు మొత్తం దెబ్బకు పళ్ళు చూడండి చాలా కోసుగా ఉంటాయి. దీని నోట్లో కనుక మనం ఏలు కానీ చెయ్యి కానీ పెట్టామా, ఇక ఆ ఏలు చెయ్యి మర్చిపోవటమే, అంత షార్ప్గా ఉంటాయి అనమాట. ఓకే చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చేపలు అయితే వేసుకొని అయితే ఒడ్డుకొచ్చాము. ఇగో మనకు పడిన చేపలు అయితే చూద్దాం. మా తమ్ముడు అయితే పెద్ద పెద్ద చేపలు పట్టానన్నా, అసలు చూద్దాం ఒక్కసారి నీ వీడియో తీసుకున్నా అని చెప్పాడు. చేపలు ఏం చేపలో చూద్దాం. నాయన రాగండి చేపలు, వాళ్ళకి చేపలు పడ్డాయి. ఇదిగో మనోడు చేపలు అయితే పట్టుకొచ్చాడు అనమాట. వలేసావా? వలలో పడ్డాయంట. అదిగో మా సేటు కూడా పక్కనే ఉన్నాడు. మొత్తం ఐస్ బాక్సులు పెద్ద పెద్ద పడవ వేసుకొని వచ్చిండు అవతల పక్క నుంచి. ఆయన మా సేటు, ఆయన పనులు ఆయన అన్నాడు. అయితే చూద్దాం మనం అయితే అసలు ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం. నాయన రాగండి చేప ఇది. సుమారుగా ఎన్ని కేజీలు ఉంటుంది అబ్బాయి? 4 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది వీడియోలో మీకు చిన్నగానే కనపడిద్ది, కానీ పెద్ద పెద్ద చేపలు అనమాట ఇవి. అబ్బో, వాళ్ళకి చేపలు మాత్రం ఇక తిన్నది తిని కడుపు అంతా లావుగా ఉంది చూడండి. వాళ్ళకి చేప 2 చేపలు, 3 చేపలు తిన్నాయి. 3 వాళ్ళకి చేపలే. 3 చేపలు. ఇదిగో అమాంతంగా తింటుంది. ఇంక నోరేసుకొని అమాంతంగా తింటుంది. ఇక్కడ చూపిద్ది కింద నోరేసుకొని అమాంతంగా ఆవుతుంది. ఇంక బుట్టలో పడ్డ చేపలు కానీ లేకపోతే వలలో పడ్డ చేపలు కానీ దానికి దొరికినట్టు కానీ అసలు అమాంతంగా తింటుంది. అది చూడండి, దాని నోరు ఎలా ఉందో. ఆ నోట్లోంచి మొత్తం తినేసిద్ది అనమాట. నోట్లోంచి మొత్తం తినేసి పొట్ట అంతా లావుగా ఉంది. దీనికి 2 రోజుల దాకా ఆహారంతో పని లేదు, అన్నీ తింటుంది, అన్ని చేపలు తింటుంది అనమాట. చూద్దాం. ఇంకొక చేప ఇవి కూడా తిన్నాయి ఫుల్గా. అసలు వాళ్ళకి చేపలు తిని వలలో పడ్డాయి. ఇవి కూడా పొట్ట మామూలుగా లేదు, గట్టిగా ఉంది లావుగా. అసలు గొరక చేపను 1/2 కేజీ చేపను తిని ఉంటుంది. అది మడత పెట్టామంతా నవిలిద్ది. దాంట్లో ఇంకా జగ్గల ముళ్ళులు గిల్లులు మొత్తం దెబ్బకు పోతే అవుతున్నా. పళ్ళు చూడండి చాలా కోసుగా ఉంటాయి. దీని నోట్లో కనుక మనం ఏలు కానీ చెయ్యి కానీ పెట్టామా, ఇక ఆ ఏలు చెయ్యి మర్చిపోవటమే, అంత షార్ప్గా ఉంటాయి. మీకు బాగా జూమ్ చేసి తీయడానికి మనకి కెమెరాలో జూమ్ లేదు, కానీ అవి కత్తులు ఉన్నట్టు ఉంటాయి. కత్తుల కంటే డేంజర్గా ఉంటాయి. ఒక పన్ను వెనక్కి ఒక పన్ను ముందుకి తిక్కలుగా ఉంటాయి. ఒక జవరంగా కూడా ఉండవు దీనికి పళ్ళు. 100 సూదులు ఒక్కసారిగా గుచ్చుకుంటాయి. దగ్గరగా అసలు ఒక 200 పళ్ళే ఉన్నట్టుంటాయి. 100, 200, కింద ఒక 200, పైన ఒక 200 పళ్ళు ఉంటాయి. ఇంకో రాగండి చేప ఇది. అబ్బో, రాగండి చేప పెద్ద చేప పడిందో లేదో మా సైడ్ పడవ వేసుకుని ఉరుకు పట్టినా ఉంటాను. ఇంజన పడవ వేసుకుని అవతల నుంచి అవతల ఒడ్డుకు వచ్చిండు. మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పాయా? ఓకే, రాగండి చేప ఇది. ఆమని తింటుంది నోట్లో. దీంట్లో ఈ సంవత్సరం అసలు చూద్దామని కూడా అనుకోవాలి. ప్రస్తుతానికైతే రాగండి చేప పెద్ద చేప ఇదే పట్టడం. ఎందుకంటే నీళ్ళన్నీ పోయిన సంవత్సరం తగ్గిపోవడంతో పెద్ద పెద్ద చేపలన్నీ పట్టేశారు. కొంచెం పెద్ద చేప. ఓకే రైట్, చాలా పెద్ద చేప అనమాట. ఓకే, చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు మాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాము. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద రాగండి చేప అనమాట. ఓకే చూద్దాం. ఓకే, మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.